మా ఫస్ట్ ఇంటరాక్షన్కి ముందు అన్నీ చాలా వరకు వర్చువల్ ఇంటరాక్షన్సే. ఫ్యామిలీస్ ఇద్దరు కలవడానికి కూడా మాకు పర్టికులర్ తను ఫ్లై ఆఫ్ అయ్యి రావాల్సి వచ్చింది. అండ్ అప్పుడు ఐ థింక్ వీ వర్ వెరీ షూర్, బట్ ఏంటంటే అప్పుడు దాకా చూసుకోలేదని చెప్పి వీ హ్యాడ్ టు టేక్ ద ఛాన్స్ అంతే తప్ప. బట్ ఇట్ వాస్ జస్ట్ అ క్విక్ డెసిషన్. వీ జస్ట్ ఈవెన్ సా ఐ థింక్ 5 minutes ఒకరినొకరు చూసుకున్నాం అంతే. ఆ తర్వాత ఇమీడియట్గా వీ స్టార్టెడ్ జస్ట్ ఎక్స్చేంజ్, తాంబూలాలు తీసేసుకున్నాం అప్పటికి. सुबह तक मान के मेरी बात, तू ऐसे जोर से नाची आज के घुंघरू टूट गए, के घुंघरू टूट गए. छोड़ के सारे शर्म और नाच, मैं ऐसे जोर से नाची आज के घुंघरू coming to the big day tomorrow. I'm very much excited for that. All this wait for all these months, I think it's all worth. And we just can't explain that feeling. Yeah, because we just started feeling it right now, and it started kicking us that we are getting married in few hours. Yeah, so even today నాకు అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఫోటో షూట్స్ ఈ రేంజ్ we లో kind of didn't expect to have a photo shoot also. Yeah, because we had a plan of many events planned back to back. కానీ we were like actually counting 3-digit numbers లో డేస్ ఉండింది. 146, 142 అలా కౌంట్ చేసుకుంటూ డే 1కి వచ్చాము అని చాలా ఎక్సైటెడ్గా ఉంది. గెలుచుపాధిపతి సాటిలేని ఘనుడేనా, నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా, సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా, వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా, నీలి మేఘములలో ధరణి తేజం, నయనాంతరంగములలో వననీనాదం. Almost things got settled in August, but with
బికాస్ ఆఫ్ ద టైమ్ అండ్ ముహూర్తం కోసం వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ వెయిటింగ్ దట్ లాంగ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అండ్ వీ had to have a lot of patience to handle that emotional breakdowns staying away so long and this was not the day we actually we kind of imagined everything but we didn't expect until we sat next to each other and sitting like this. Both my in-laws are very supportive and very comfortable. చాలా వరకు ఫ్యామిలీస్లో స్టీరియోటిపికల్గా ఆలోచిస్తూ ఉంటారు బట్ ఇంకొక ఇంటికి వెళ్తున్నాము అన్న ఫీల్ కంటే ఇట్స్ లైక్ జస్ట్ యూఆర్ గోయింగ్ టు సమ్ వన్ యూ నో ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. లైక్ ఆ మర్యాద లైక్ ఆ పొలైట్నెస్ డైరెక్ట్గా నేను ఎక్స్పీరియన్స్ చేసేసరికి లైక్ మావయ్య గారు అన్న రెస్పెక్ట్ అండ్ ఆ వైబ్ నాకు అనిపించింది అప్పుడు.